గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రస్తుత కాలంలో మనమందరం కూడా ఎంతో బిజీ షెడ్యూల్లో మనం కాలం గడుపుతూ ఉన్నాము. అటువంటి సమయాల్లో దేవుని వాక్యాన్ని మన బిడ్డలకు బోధించగలుగుతూ ఉన్నామా? వారిని ప్రార్థనలో ఎదిగింపజేస్తూ ఉన్నామా? వారికి మనం ఆత్మీయ జీవితంలో ఎదిగే విధంగా ఏదైనా మనం ప్రోత్సహిస్తూ ఉన్నామా? మనం ఆలోచన చేయాలా. మార్టిన్ లూథర్ అనే దైవజనులు మనం చూస్తే ఆయన ఆయనకు 6 సంతానం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుత కాలంలో 2 సంతానం ఉంటేనే చాలా కష్టం వాళ్ళని రైజ్ చేయడము, వాళ్ళని పెంచడము. తల్లిదండ్రులు చాలా హెక్టిక్గా ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ వారికి మార్టిన్ లూథర్ గారికి మనం చూస్తే 6 సంతానం ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. వారి పేర్లు ఏంటంటే హ్యాన్స్, మార్గరెట్, పాల్, మార్టిన్, ఎలిజబెత్, మగ్దలేన్. ఈ 6 పిల్లల్ని కూడా ఆయన ఎంతో భయభక్తుల్లో పెంచాడంట. ఉదయాన్నే 6 గంటలకి వారిని లేపి 6 గంటలకు తప్పకుండా అందరు లేవాల్సిందే. లేచాక ఆ పడక మీదనే వారందరూ కూడా కలిసి దేవుని స్తుతించేవారంట. మార్టిన్ లూథర్ గారు ఒక మంచి మ్యూజిషియన్ అయినా, ఒక మంచి హిమ్ రైటర్గా కూడా మనం చూస్తూ ఉన్నాం, పాటలు రాసే వ్యక్తిగా కూడా. సో ఆయన ఒక మ్యూజిషియన్ కాబట్టి మంచిగా మ్యూజిక్ వాయిస్తూ పిల్లలతో కలిసి పాటలు పాడేవాడంట. ఆ తర్వాత ఆ పిల్లలందరితో ఆ యొక్క 10 ఆజ్ఞలను రిసైట్ చేయించేవాడు. అంటే అప్పచెప్పాలి, 10 ఆజ్ఞలు అందరూ కంఠస్థం చేసి అప్పచెప్పాలి ప్రతిరోజు. ఆ తర్వాత పరలోక ప్రార్థన చేసుకునే రీతిగా వారిని పెంచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతిరోజు ఈ విధంగా బిడ్డల్ని పెంచడం అంటే చాలా కష్టమైన పని కదా. ఒకవేళ మనం అనుకోవచ్చు మార్టిన్ లూథర్ గారు ఖాళీగా ఉన్నారేమో, అందుకే అంత సమయం బిడ్డలతో టైం స్పెండ్ చేశాడని. కానీ ఆయన ఒక ప్రొఫెసర్, ఆయన ఒక లెక్చరర్, ఆయనకు కూడా ఎంతో బిజీ షెడ్యూల్ ఉంది. అయినప్పటికీ తన పిల్లలతో ఆయన టైం స్పెండ్ చేసేవాడు. వారిని ఒక మంచి మాదిరికరంగా వారిని పెంచి వారిని లోకానికి జ్యోతుల వలె ఆయన వెలిగించినట్టు మనం చూస్తూ ఉన్నాము. వాక్యం చెప్తా ఉంది, సామెతలు 22:6, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. వాక్యం చెప్తా ఉంది, బాల్యంలోనే మనం వారికి నేర్పించాలి. వారు ఎటువంటి మార్గంలో నడవాలో, ఏ విధంగా వాళ్ళు బిహేవ్ చేయాలో అన్నీ మనము బాల్యంలోనే నేర్పించాలి. అప్పుడు పెద్దవాడైనప్పుడు దాని నుండి వారు తొలగిపోరు కదా. రొక్కై వంగనిది రానే వంగుతుందా అని ఒక ప్రావర్బ్ మనం వింటూ ఉంటాము. రొక్కగా ఉన్నప్పుడే, చిన్నగా ఉన్నప్పుడే వీళ్ళకి మనం బోధించాలా, ఒక మంచి అలవాట్లు నేర్పించాలా, దేవుని ఆజ్ఞలను కంఠస్థం చేయించాలా. అప్పుడు వారు అపవాది వేసే బాణాలకు వారు లొంగరు. అండ్ వారి జీవితాలు బండ మీద కట్టుకున్న ఇంటి వలె వారు చక్కగా క్రీస్తులో తమ జీవితాలు కట్టుకొని ఉన్నతంగా వాళ్ళు ఆశీర్వదింపబడతారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఈ సమయంలో తండ్రి, చిన్ని బిడ్డలను కలిగి ఉన్న ప్రతి తల్లిదండ్రుల నిమిత్తం నేను ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. మరి బిడ్డలను పోషించడం విషయంలో, పెంచే విషయంలో వారు ఎంతో జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. వారు ఎంతగానో ప్రయాసపడి బిడ్డలను పెంచుతూ ఉన్నారు ప్రభా. అట్టి తల్లిదండ్రులందరినీ బట్టి నీకు వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నాను తండ్రి. వారిని ఫిజికల్గానే కాదు కానీ ప్రభా, ఆత్మీయంగా కూడా ప్రభా బిడ్డలను చక్కటి రీతిలో వారు పెంచులాగిన నీ ఆజ్ఞలతో, నీ ఆజ్ఞలు వారికి నేర్పిస్తూ, ఏ విధంగా వాళ్ళు జీవించాలో వారికి నేర్పిస్తూ, ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రభా ఉదయాన్నే తమ పిల్లలకు సమయాన్ని తండ్రి ఆత్మీయ జీవితం ఎదుగుదల కోసం వారి సమయాన్ని కేటాయించడానికి సహాయం చేయండి. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా, ఎన్ని పనులు మాకున్నా ప్రభా, మా బిడ్డలను ఆత్మీయ జీవితంలో కట్టుటకు ప్రభా మాకు సమయాన్ని దయచేయమని వేడుకుంటా ఉన్నాను ప్రభా. మరి బాలుడు నడవవలసిన మార్గంలో వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు తొలగిపోవడాన్ని వాక్యం చెప్తా ఉందయ్యా. కనుక ప్రభా చిన్నతనంలోనే మా బిడ్డలకు చక్కటి వాక్యాన్ని నేర్పించి, నేను స్తుతించడం నేర్పించి, నీ యొక్క పరలోక ప్రార్థనను వారికి నేర్పించి ప్రభా, వారిని ఒక ఉన్నతమైన భవిష్యత్తులో ప్రభా మరి మేము వారిని ప్రవేశపెట్టేలాగా మీరు సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాను.
నీకే వందనాలయ్యా. ఈ సమయంలో వాక్యం విన్న ప్రతి బిడ్డలను కూడా మీరు దర్శించండి, దీవించండి, మీ ఆత్మతో నింపండి. ముఖ్యంగా తల్లిదండ్రులైన వారికి చక్కటి జ్ఞానమును, తెలివిని, వివేచనను దయచేయండి. వారి బిడ్డలను పెంచుతుండగా చక్కటి జ్ఞానముతో, పరలోక సంబంధమైన జ్ఞానంతో వారిని నింపండి. నీ కృపలో భద్రపరచండి. వారి బిడ్డలు రాబో దినాల్లో అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా వారిని మార్చమని వేడుకుంటా ఉన్నాను. నీకే సమస్తము అప్పచెప్పుకుంటూ విన్న వాక్యము మా జీవితంలో ఫలింపచేయండి. అపవాది ఎత్తుకొని వెళ్లకుండా సహాయం చేయండి. చేసిన మేళ్ళన్నిటిని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా హృదయాలు నీ సన్నిధానంలో కుమ్మరిస్తూ నన్ను తగ్గించుకుంటూ మీ నామాన్ని కనపరుస్తూ కొద్ది విన్నపంలో యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.